నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలకు శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో 2 రోజుల పాటు పర్యటించనున్న ప్రధాని ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. బద్వేల్ మున్సిపాలిటీలో వైసీపీ ఆధ్వర్యంలో ప్రజా దీవెన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ సుధా, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి హాజరయ్యారు. అనంతరం జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సుధా మాట్లాడుతూ పేదల సంక్షేమం సీఎం జగన్తోనే సాధ్యమని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు వివరించారు. మరోసారి వైసీపీని గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను అభ్యర్థించారు. నాకు పరిచయం చేయండి అని అడిగి క్యాడర్ని అందరినీ కూర్చోబెట్టి పరిచయం చేసుకుని అప్పుడు ఇద్దరు కలిపి ఎదరికెళ్ళి పార్టీని నగ్గించే దిశగా ప్రయాణం చేయవలసిన పరిస్థితుల్ని మార్చేసి నాకే సీట్ వచ్చింది, మీరందరూ నా వెనకాల చేయండి అని చెప్పేసి, అంటే నేను 2 నెలలు అయింది, లేకపోతే నేను 6 నెలలు అయింది, నేను 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను కాకుండా ప్రతి పార్టీకి ఒక క్రమశిక్షణ ఉంటుంది. వచ్చిన వెంటనే ఒక ఇన్ఛార్జిని కలిసి వెళ్ళి ఇన్ఛార్జ్ అడుగుజాడల్లో నడుస్తూ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేసి బద్వేలులో ఘనంగా జంప్ రోప్ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ను కడప జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులు నైపుణ్యాలను మెరుగుపరుచుకొని అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని అన్నారు. 13 జిల్లాల నుండి 365 మంది క్రీడాకారులు 13 అంశాలతో ప్రతిభ చూపి జాతీయ జట్టుకు ఎంపికయ్యారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ జట్టు క్రీడాకారులు ఈ నెల 22వ తేదీన మధ్యప్రదేశ్లో జరిగే జాతీయ క్రీడా పోటీలలో పాల్గొంటారని స్పష్టం చేశారు. జెండానే, అందుకనే జెండా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ మధులత ఆధ్వర్యంలో మార్నింగ్ వాక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్వి విజయ మనోహరి హాజరయ్యారు. అనంతరం కొండారెడ్డి బుర్జు ఎదుట మహిళా డాక్టర్లు ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. అనంతరం కర్నూలు నగరంలోని ప్రశాంత్ నగర్లో ఉన్న IMA భవనంలో మహిళా డాక్టర్లకు అధిక ఒత్తిడి ఎలా తగ్గించుకోవాలి, రోగులకు వైద్యం ఏ విధంగా అందించాలి అనే అంశాలను అనుభవజ్ఞులైన మహిళా డాక్టర్లచే వివరించారు. లేడీ డాక్టర్స్, ఉమెన్స్ వింగ్ లేడీ డాక్టర్స్ అందరూ ఈ వాకథాన్ నిర్వహించాము. దీంట్లో 2 ఉన్నాయి. మహిళలందరినీ ఇన్స్పైర్ చేయడం ఒకటి, హెల్త్ని కూడా ప్రమోట్ చేయడం ఒకటి. సో మార్నింగ్ వాకింగ్ ఈజ్ ఆల్వేస్ బెటర్ ఫర్ హెల్త్ ఆఫ్ ఆల్ ద ఉమెన్ హెల్త్. సో అది ఒకటి. తర్వాత వి ఇన్స్పైర్ ఇంక్లూషన్ అనేది ఇయర్ థీమ్ కాబట్టి వీఆర్ ఇన్స్పైరింగ్ ఆల్ ద ఉమెన్ టు ఇంక్లూడ్ ఇన్ ఎవ్రీథింగ్. వీ హెల్ప్ ఈచ్ అదర్ అండ్ గ్రో ఇన్ ఆల్ ద వేస్. దట్ ఈస్ ద మెయిన్ మోటో. స్వింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ మాధవి శ్యామల. నేను ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో కొన్ని 100 సంవత్సరాలుగా స్త్రీలకు సంబంధించిన హక్కుల గురించి అందరూ పోరాడుతున్నారు. ఆ పోరాటంలో ఫలితంగానే మేము ఈరోజు ఇంతమంది డాక్టర్స్ తయారయ్యాం. సో ఈ పోరాటము ఇంకా ముందుకు తీసుకుపోవడానికి స్త్రీలలో ఉత్తేజం కల్పించి ఈ ఇయర్ థీమ్ ఏమంటే ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్, యాక్సిలరేట్ ద ప్రోగ్రెస్. స్త్రీలలో ఎప్పుడైనా కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే ఆ జాతి ముందుకు పోతుంది అనేది ఒక స్లోగన్. ఎందుకు అని అంటే చాలా చిన్న ఎగ్జాంపుల్. ఒక 100 సంవత్సరాల కింద వరకు స్త్రీలకు చదువులేదు. ఒక్క 50 సంవత్సరాలలో స్త్రీలు డాక్టర్లు కాగలుగుతున్నారు, అంతరిక్షంలోకి ఎగురుతున్నారు. ఈ ఫీల్డ్ కాదు అనేది లేకుండా అన్ని ఫీల్డ్స్లో ముందుకు వస్తున్నారు. ఇంకా కూడా అంటే చిన్న చేతులు అందిస్తే ప్రపంచాన్ని మార్చగలం. మేము పిల్లల్ని కంటాము, వాళ్ళని సక్రమంగా పెంచుతాము. అట్లాగే సమాజాన్ని కూడా సక్రమమైన మార్గంలో
స్త్రీలు మాత్రం నడిపించగలరని చెప్పి ఎన్సీసీలో చేరిన విద్యార్థులకు భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయని ఎన్సీసీ అధికారి కల్నల్ ఫిలిప్స్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఎన్సీసీ సి సర్టిఫికెట్కు సంబంధించిన పరీక్షను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్న 400 మంది సి సర్టిఫికెట్ ఎన్సీసీ విద్యార్థులకు కర్నూలులోని మెడికల్ కళాశాల ఆడిటోరియంలో పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు సంబంధించి ఎన్సీసీ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా కల్నల్ ఫిలిప్స్ మాట్లాడుతూ ఎన్సీసీ సర్టిఫికేట్ పొందిన విద్యార్థులకు భవిష్యత్తులో ఉన్నతమైన ఉద్యోగాలు సాధించడంలో ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. गुड मॉर्निंग. आज 3 मार्च 2024 एनसीसी सी सर्टिफिकेट एग्जामिनेशन पूरे भारत में आज के दिन कंडक्ट हो रहा है और उसी तरह आज करनूल गवर्नमेंट मेडिकल कॉलेज जो एक सेंटर है, यहाँ हमारा सी सर्टिफिकेट रिटन एग्जामिनेशन आज के दिन कंडक्ट हो रहा है, जिसमें कॉलेज के बच्चे जो 3rd ईयर एनसीसी के हैं वो आके अपना सी सर्टिफिकेट एग्ज़ाम्स दे रहे हैं. ऑलमोस्ट 400 बच्चे इस सेंटर में आज एग्ज़ाम देने के लिए आए हुए हैं और सी सर्टिफिकेट का महत्व ये है कि ये बच्चे कैडेट्स जो हैं 3 साल एनसीसी ट्रेनिंग करके आज उनका फाइनल एग्ज़ाम है और जो इसमें पास होते हैं उनको हम सी सर्टिफिकेट देते हैं, जिससे उनको बहुत सारे फ़ायदे होते हैं जॉब्स में, आर्म्ड फोर्सेस में भर्ती होने के लिए, पुलिस फोर्सेस में भर्ती होने के लिए, पैरामिलिट्री फोर्सेस में भर्ती होने के लिए. अपार्ट फ्रॉम दैट प्रोफेशनल कॉलेजेस और प्रोफेशनल डिग्री परस्यू करने के लिए इन कैडेट्स को रिजर्वेशन और कोटा मिलता है. బీహార్లో రాజకీయ పార్టీ పెట్టి వివిధ పార్టీలకు పొలిటికల్ వ్యూహకర్తగా పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్కు ఏపీ రాజకీయాలతో ఏంటి సంబంధమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. ప్రశాంత్ కిషోర్ ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాదంటూ చేసిన ప్రకటనపై మంత్రి అమర్నాథ్ స్పందించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ బీహార్లో ప్రశాంత్ కిషోర్ ఓటమి ఖాయమని అన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూటమి చిత్తుగా ఓడిపోతుందని తెలిపారు. బీహార్కు చెందిన ప్రశాంత్ కిషోర్ మాటలను ఎవరూ పరిగణలోకి తీసుకోరని, రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటారని అమర్నాథ్ స్పష్టం చేశారు. ప్రశాంత్ కిషోర్ కూడా బీహార్లో దిక్కు లేకుండా ఓటమి పాలవుతాడనేటువంటిది కూడా నా గట్ ఫీలింగ్. అలాగే ఈరోజు రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లేదా వారితో కలిసి వచ్చేటువంటి ఇతర రాజకీయ పార్టీలు చిత్తుగా ఓడిపోతాయనేటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి తాలూకా గట్ ఫీలింగ్. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి తాలూకా అభిప్రాయాన్ని తీసుకుంటామా, లేదా ఎక్కడి నుంచో బీహార్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తులు మాట్లాడినటువంటి మాటను తీసుకుంటామనేటువంటిది ప్రజలు ఆలోచన చేస్తారనేటువంటిది ఒకసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొన్ని ఛానల్స్, ఎల్లో మీడియా ఏదైతే ఉందో దాన్ని పదే పదే ప్రజలకు చూపించి ప్రశాంత్ కిషోర్ అనేటువంటి ఒక వ్యక్తి చెప్పినటువంటి మాటలు ఏదో నిజమైపోతాయనేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఒకవేళ నిజంగా అదే జరుగుతుంది అనేటువంటి పరిస్థితి వస్తే మరి ఇదే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వారు ఉచిత సలహాలు ఇస్తూ ఉన్నాడు, ఉచిత సలహాలు కాదులేండి, సలహాలు ఇస్తూ ఉన్నాడు. డీబీటీ వల్ల, అంటే ఏదైతే గడిచినటువంటి 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2.5 లక్షల కోట్ల పైచిలుకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా పేదవాడికి మంచి చేసేటువంటి కార్యక్రమం చేశాము. దానివల్ల ఓట్లు రావు, దానివల్ల ఈ ప్రభుత్వం లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం కష్టం అనేటువంటి మాట మాట్లాడారు. మరి ఇదే నిజమై ఉంటే మరి ఆయన ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి సూపర్ 6 అనేటువంటి పథకాల్ని దాదాపు సంవత్సరానికి 1,20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సినటువంటి పథకాల్ని ఎందుకు సలహా ఇచ్చాడో ఒకసారి
అది కూడా చెప్పుంటే బాగుండేది. లేదా చంద్రబాబు నాయుడు గారు గెలుస్తాడనేటువంటి నమ్మకం ఆయనకు ఉండుంటే మరి పవన్ కళ్యాణ్తోనో లేకపోతే భారతీయ జనతా పార్టీతోనో పొత్తులు పెట్టుకోమని చెప్పి ఎందుకు సలహా ఇచ్చాడో కూడా అది కూడా సెలవిచ్చి ఉంటే బాగుండేది. గడిచినటువంటి 5 సంవత్సరాలుగా ఒక పక్క వ్యవసాయం, ఒక పక్క పారిశ్రామిక రంగం, ఒక పక్క సర్వీస్ సెక్టరు, ఒక పక్క సంక్షేమం, ఇవన్నీ కూడా గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మంజూరైన బిల్లులను ప్రాసెస్ చేసేందుకు లంచం తీసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగి ఏసీబీకి చిక్కారు. గుంటూరు జిల్లా పెదకాకాని పంచాయతీ పరిధిలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకర్కు సంబంధించి మంచినీటి చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, ఫెన్సింగ్ పనులను గుంటూరు రూరల్ మండల పరిధిలోని నల్లపాడు గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ శ్యామల రవికిషోర్ రెడ్డి పూర్తి చేశారు. అందుకుగాను 3 బిల్లులను దాదాపు 42 లక్షలు మంజూరయ్యాయి. అయితే మంజూరైన బిల్లులను ప్రాసెస్ చేసేందుకు రూరల్ వాటర్ సప్లై, శానిటైజేషన్ గుంటూరు డివిజన్ పరిధిలోని పెదకాకాని ఏఈ పి శివరామకృష్ణ కాంట్రాక్టర్ రవికిషోర్ రెడ్డిని లంచం డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించగా ఏఈని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జిగా మురుగుడు లావణ్య నియామకంపై ఎమ్మెల్యే ఆర్కే స్పందించారు. ఈ మేరకు మంగళగిరిలో ఆయన మాట్లాడుతూ మంగళగిరిలో వైసీపీ పార్టీ జెండా ఎగురవేస్తామని అన్నారు. లావణ్యకు రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చిన ఆమె గెలుపు ఖాయమని జోస్యం చెప్పారు. 2024 ఎన్నికల్ నాన్ లోకల్ బీసీ అభ్యర్థి మధ్య ఉంటుందని, గతంలో చెప్పిన విధంగానే మంగళగిరి సీటు గెలిపించి సీఎం జగన్కు కానుకగా ఇస్తామని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి, అదేవిధంగా అందులో కూడా మరీ ముఖ్యంగా మహిళలకి 50% రిజర్వేషను ఇచ్చే దిశగా వేస్తున్నటువంటి అడుగుల్లో భాగంగా ఆయన తీసుకుంటున్నటువంటి 175 అనే నిర్ణయానికి అనుగుణంగా అందరం కూడా పనిచేయాలని చెప్పి నిశ్చయించుకోవడం జరిగింది. మంగళగిరికి సంబంధించి నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి గారు మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శ్రీమతి మురుగుడు లావణ్య గారి పేరుని ప్రతిపాదించడం జరిగింది. నేను మొట్టమొదటి నుంచి కూడా ఒకే మాట చెప్పుకుంటూ వచ్చాను. తిరిగి నా రీఎంట్రీ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మంగళగిరి అభ్యర్థి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరికి బీసీ అభ్యర్థికి సీట్ ఇచ్చినా కూడా మనస్ఫూర్తిగా పనిచేస్తాము. బీసీలో అత్యధికులుగా ఉన్నటువంటి ఈ ప్రాంతం, అందులో చేనేతలు మరీ ముఖ్యంగా ఎక్కువ ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని బీసీ ఒక మహిళా అభ్యర్థికి, అందులో కూడా ఉన్నత విద్యావంతురాలకి కేటాయించడం అనేది అది కలిసి వచ్చే అంశం. పశ్చిమ బెంగాల్లో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలకు నిరసనగా బీజేపీ పార్టీ విజయవాడ ధర్నా చౌక్లో మహాధర్నా నిర్వహించారు. ఒక మహిళా ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఇటువంటి అరాచకాలు జరగడం దారుణమని నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామిని శర్మ, పార్టీ నాయకులు పాల్గొన్నారు. సందేశ్ కలి అనేటువంటి ఒక కుగ్రామంలోని ఎస్టీ మహిళలు అత్యధికంగా నివసించేటువంటి మహిళల్ని టార్గెట్ చేసుకొని ఈ యొక్క టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు, మంత్రి అనుచరులు ఎవరైతే ఉన్నారో వారు ఎవరైతే భర్త ముందు, తల్లిదండ్రుల ముందు ఎవరైతే ఆడపిల్లల్ని వాళ్ళని లాక్కెళ్ళి అరాచకాలు, ఆకృత్యాలు చేస్తున్నారో దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధాని అయినప్పటి నుంచి దేశంలోని ఉన్నటువంటి మహిళల అభ్యున్నతి ధ్యేయంగా, మహిళల సాధికారతే లక్ష్యంగా అత్యధిక మహిళలను కేంద్ర మంత్రివర్గంలో తీసుకొని మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చి మహిళల్ని దేశంలో ప్రోత్సహిస్తూ ఉంటే పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లోని మహిళలు అభ్యున్నతి పూర్తిగా తొంగలో తొక్కారు. మహిళలపై అరాచకాలు, దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ ఒక మహిళా ముఖ్యమంత్రి అయినప్పటికీ మహిళలపై ఎంత దారుణంగా జరుగుతున్నప్పటికీ 2 నెలల కాలం అయింది. 2 నెలల నుంచి ఈ యొక్క అరాచకాలు, ఆకృత్యాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం జగన్ వరుస పర్యటనలతో బిజీగా గడుపుతున్నారు. గత కొద్ది రోజులుగా సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తున్న జగన్ ఈ నెల 5, 7వ తేదీల్లో ముఖ్యమంత్రి విశాఖ జిల్లాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ మార్చి 5న విజన్ ఫర్ వైజాగ్ పేరుతో జరిగే సమావేశానికి పారిశ్రామికవేత్తలు 2000 మంది హాజరు కాబోతున్నారని తెలిపారు. వైజాగ్ను మరింతగా ఎలా అభివృద్ధి చేయనున్నారో ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యవహరిస్తారని 1500 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారని మంత్రి వెల్లడించారు. ఒక కార్యక్రమాన్ని విజన్ వైజాగ్ పేరిట ఫ్యూచర్ విశాఖపట్నం తాలూకా భవిష్యత్ ఏ రకంగా ఉండబోతుంది అనేటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు వారితో ఇంటరాక్ట్ అయ్యేటువంటి కార్యక్రమం. రానటువంటి కాలంలో ఏం చేయబోతున్నాం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు వారితో చర్చించి చెప్పేటువంటి కార్యక్రమానికి కార్యాచరణ రూపొందించడం జరిగింది. దాదాపు ఒక 2000 మంది వివిధ విభాగాల నుంచి విచ్చేసి వారితో కలవడం, దాంతోపాటు కార్యక్రమంలో వారి ప్రజెంటేషన్ తర్వాత వారితో ఇంటరాక్షన్ కూడా ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం తీసుకుంది. దీన్ని డైలాగ్ ఆన్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక నినాదంతో వారికి విజన్ తెలియజేస్తూ రానటువంటి కాలంలో విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిసర ప్రాంతాల్లో చేపట్టబోయేటువంటి కార్యక్రమాలు, దాంతోపాటు ఒక 1500 కోట్ల రూపాయలు అందులోనే కొన్ని డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్కి వారు శంకుస్థాపన కూడా వారు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా ఒక కార్యక్రమంలో అదే రోజు పార్టిసిపేట్ చేస్తారు. మళ్ళీ 7వ తారీఖున అనకాపల్లి జిల్లాలో అనకాపల్లిలో వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం, ప్రతిష్టాత్మకమైనటువంటి 4వ విడత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాన్ని కూడా అనకాపల్లిలో నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని మంత్రి అమర్నాథ్, విశాఖ ఎంపీ వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బొత్స ఝాన్సీ మాట్లాడుతూ విశాఖ అభివృద్ధి కోసం కృషి చేస్తామని, విశాఖ అంటే తనకు పుట్టినిల్లుతో సమానమని, గతంలో ఎంపీగా పనిచేసిన అనుభవంతో విశాఖను మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. రోజు ఉత్తరాంధ్రలోనే ప్రత్యేకించి మన విశాఖపట్నంలోని శ్రీ 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 కనకమహాలక్ష్మి అమ్మవారు పిలిస్తే పలికే తల్లి, ఉత్తరాంధ్ర కల్పవల్లి ఆ కనకమహాలక్ష్మి తల్లి సంపూర్ణమైన ఆశీస్సులు మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి, మా వైఎస్ఆర్ పార్టీకి, అందులో అనేక సంక్షేమ ఫలాలతో ఈరోజు అభివృద్ధితో ముందుకు వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు పూర్తి మద్దతుతో ఆశీస్సులు ఇవ్వాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. తప్పకుండా ఎవరైతే పోటీ చేస్తున్నారో వారందరూ కూడాను విజేతలుగా నిలవాలని చెప్పి ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని, ఇంకా అభివృద్ధి ఫలాలు, సంక్షేమ ఫలాలు అందాలంటే ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ పార్టీని గెలిపించాలని మీ ద్వారా మరి ఇక్కడికి విచ్చేసిన భక్తులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను. సోదరా, పదవులున్నా నేను గతంలో కూడా బొబ్బిలి ఎంపీగా ఉండేటప్పుడు ఈ 3 జిల్లాలకి ఎంపీగా ఉన్నాను. అలాగే విజయనగరం 2 సార్లు ఎంపీగా చేశాను, జిల్లా పరిషత్ చైర్మన్ చేశాను. అంటే ఆ అనుభవం ఉంది. వెళ్ళేటప్పుడు ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయో గతంలో చేసినప్పుడు కూడాను విశాఖ అభివృద్ధి కోసం మీరు ఒకసారి చూస్తే www.sansad.coin చూస్తే ఎన్ని మార్లు ఇక్కడ పలు అంశాల మీద లేవనెత్తి వాటిని పూర్తి చేసి ఇక్కడ అందించే ఫలితాలు కూడా మీరు గమనించవచ్చు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.